ఒక తల్లి గురించి చెప్పాలంటే మనసు బాధపడుతుంది. ఆమె పేరు రిస్పా. ఆమె కథ బైబిల్లో ఉంది, కాని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె చేసిన పని విన్న తర్వాత మీ కళ్ళు చెమర్చకుండా ఉండవు. రిస్పా రాజైన సౌలు ఉపపత్నిగా ఉండేది. ఆమెకు 2 కుమారులు ఉన్నారు, అర్మోని మరియు మెఫీబోషెతు. ఆమె జీవితం ఆనందంగా సాగుతోంది. రాజైన సౌలు కుమారులు తల్లి పక్కన పెరిగారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే, తన యోనాతాను కుమారుడు పేరు కూడా మెఫీబోషెతు. కాని ఈ మెఫీబోషెతు కుంటివాడు. 2 వేర్వేరు మనుషులు. ఆ తర్వాత ఒకరోజు భయంకరమైన విషయం జరిగింది. దావీదు రాజు కాలంలో దేశంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. జనం ఆకలితో అలమటించారు. దావీదు రాజు దేవుణ్ణి అడిగాడు, ఈ కరువు ఎందుకు వస్తోంది? అప్పుడు దేవుడు, గతంలో సౌలు రాజు గిబియోనీలకు చేసిన ఘోరమైన అన్యాయం వల్లే ఈ విపత్తు వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు సౌలు ఇశ్రాయేలీల మీద ఉన్న శయంతో నిరపరాధులైన గిబియోనీయులను చాలామందిని నరికి చంపించాడు. దేవుని సన్నిధిలో జరిగిన ఆ రక్తపాతానికి ఇప్పుడు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. దావీదు రాజు గిబియోనీయులను పిలిపించి, మీకు జరిగిన అన్యాయానికి నేను ఎలాంటి పరిహారం చేయాలి అని అడిగాడు. దానికి వారు, మాకు వెండి, బంగారాలు వద్దు. మా ప్రాణాలను బలిగొన్న సౌలు వంశంలో నుండి 7 పురుషులను మాకు అప్పగించండి, వారిని మేము హతం చేస్తాం అని డిమాండ్ చేశారు. దావీదు వారికి 7 అప్పగించాడు. వారిలో రిస్పా కుమారులు 2 ఉన్నారు. గిబియోనీయులు వారిని కొండమీద హతం చేశారు. శరీరాలను అక్కడే వదిలేశారు. ఇక్కడ నుండి రిస్పా కథ మొదలవుతుంది. ఆమె తన కుమారులు చనిపోయారని ఆ వార్త విని పరిగెత్తి కొండమీదికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుల శరీరాలు పడి ఉన్నాయి. ఆమె ఏమి చేసింది తెలుసా? ఆమె అక్కడే నీలబడిపోయింది. ఆమె తన దగ్గర ఉన్న గోనె బట్టను రాయిమీద పరిచింది. తన బిడ్డల శవాల పక్కనే కూర్చుంది. పగటపూట ఆకాశం నుండి మాంసం కోసం పక్షిరాజులు వస్తే సింహంలా లేచి తోలింది. చీకటి పడ్డాక అడవి జంతువులు దాడి చేయాలని వస్తే ప్రాణాలకు తెగించి వాటిని తరిమికొట్టింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కోతకాలం నుండి వర్షాకాలం మొదలయ్యే వరకు నెలల తరబడి ఆ తల్లి కదలకుండా అక్కడే నిలబడింది. ఎండకు కాలింది, వానకు తడిసింది, ఆకలికి అలమటించింది. కాని వదలలేదు. నా బిడ్డల శరీరాలను తాకడానికి ఏ పక్షికి వీల్లేదు, ఏ జంతువుకు హక్కులేదు. నా కుమారులు, వారికోసం నేనున్నాను. ప్రాణం ఉన్నంతవరకు ఎవరూ వారిని ముట్టుకోనివ్వను అని ఆ తల్లి గర్జించింది. ఆ తల్లి ప్రేమ కొండను కదలించింది. చివరికి దావీదు రాజు వెంటనే అది విన్న వెంటనే కూర్చోలేకపోయాడు. ఒక తల్లి నెలల తరబడి నిలబడింది. ఆ విశ్వాసం చూసి దావీదు హృదయం కదిలిపోయింది. అతను వెంటనే లేచాడు. మొదట సౌలు మరియు యోనాతాను ఎముకలు ఎక్కడ ఉన్నాయో వెతికించాడు. వారి ఎముకలు యాబేషు గిలాదు పట్టణంలో ఉన్నాయి. దావీదు వారిని గౌరవంగా తీసుకొచ్చాడు. తర్వాత కొండమీద ఉన్న రిస్పా కుమారులను, అర్మోని మరియు మెఫీబోషెతును మరియు మిగిలిన 5 కూడా గౌరవంగా తీసుకున్నాడు. అందరినీ కలిపి బెన్యామీనులో సేలా అనే చోట సౌలు తండ్రి కీషు సమాధిలో గౌరవంగా సమాధి చేశాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇశ్రాయేలు సంస్కృతిలో గౌరవంగా సమాధి చేయడం చాలా పవిత్రమైన విషయం. రిస్పా అలా చేయడం కోసమే నిలబడింది. చివరికి జరిగింది. దావీదు ఆ పని చేసిన తర్వాత అప్పుడు దేవుడు దేశం కోసం వేడుకోలు అంగీకరించారు. 3 సంవత్సరాల కరువు తీరిపోయింది. వర్షాలు వచ్చాయి. దేశం తిరిగి పచ్చగా మారింది. చూసారా, ఒక తల్లి ప్రేమ రాజు హృదయాన్ని కదిలించింది. దేవుని దయను తెచ్చింది. రిస్పా గొప్ప రాణి కాదు, అధికారం లేదు, డబ్బులేదు. కాని ఆమె దగ్గర ఒక్కటి ఉంది, తల్లి ప్రేమ. ఆ ప్రేమ పక్షులను తరిమింది, జంతువులను తరిమింది, రాజు హృదయాన్ని కదిలించింది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. రిస్పా ఒంటరిగా నిలబడింది. ఎవరూ సహాయం చేయలేదు. కాని ఆమె వదలలేదు.
మీ జీవితంలో కూడా ఒంటరిగా పోరాడుతున్నారా? అందరూ వదిలిపోయారా? రిస్పా కథ చెప్తోంది, ప్రేమ ఎప్పటికీ వదలదు. ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు. బైబిల్ చెప్తోంది, ప్రేమ అన్నింటినీ భరిస్తుంది, అన్నింటినీ నమ్ముతుంది, అన్నింటినీ ఆశిస్తుంది, అన్నింటినీ సహిస్తుంది. రిస్పా ప్రేమ అదే చేసింది. దేవుని మాట ఎప్పటికీ నిజమే. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి. ఆమెన్.